నమస్తే. విధిని స్వాతం లక్ష్య సమాజం తెలంగాణ ఎలక్షన్లు మరి స్టార్ట్ అయిన సందర్భంలో పార్టీలు విమరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఎల్బీ నగర్లో లింగోజిగూడలో ఎక్స్ కార్పొరేటర్ ముద్ర శ్రీనివాస్ అధ్యక్షతన ఈరోజు మరి ఓల్డ్ విలేజ్లో కమలా దేవిరెడ్డి సుధీరెడ్డి గారి ఇక్కడికి వచ్చి బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారిని అడిగి స్పందన ఎలా ఉంది, ఏమైనా ప్రచారం చేస్తున్నారు, ఒక్కొక్కరిని మరి ఎలా తయారు చేస్తున్నారు, ఓటర్లను కానీ ఉన్నట్టు కార్యకర్తలను ఎలా సమాయత్తం చేస్తున్నారు, ఈ ఎలక్షన్లో మరి గెలిచేందుకు వారి దగ్గర ఉన్నట్టు ప్లాంట్లు ఏందో వారి మాట తెలుసుకోండి. నమస్తే అందరికీ నమస్కారము. ఈరోజు లింగోజిగూడ బస్తీలో మన ముద్రబోయిన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గడప గడపకి బొట్టు కార్యక్రమము మార్నింగ్ నుంచి మా మహిళలందరము ఇక్కడ దేవుడి దర్శనం చేసుకొని స్టార్ట్ చేసినాము. ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కూర్చొని కుటుంబ సభ్యుల్లాగా మరి ఇప్పుడు మీకు ఇప్పటిదాకా సుధీర్ రెడ్డి గారు ఏమేమి కార్యక్రమాలు చేసినారు, మీకు రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ అవన్నీ ఎంత మేరకు కంప్లీట్ అయినాయి, ఇంకెంతవరకు బ్యాలెన్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ చాలామందికి పెన్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి, పెన్షన్స్ రాని వాళ్ళు కూడా మరి రేపు రాబోయే రోజులలో, ఎందుకంటే ఈరోజు 2000 పెన్షన్, రేపు రాబోయే రోజులలో 5016 వరకు పెన్షన్స్ ఉంటున్నాయి. మరి వికలాంగులకు 6000 పెన్షన్లు, మరి రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్నబియ్యము, మరి 400 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఇక ఇట్లా అనేకమైన పథకాలు, అంటే ఏ ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళకందరికీ వివరిస్తూ వాళ్ళందరూ మరి ఇప్పుడు ఈ కేసీఆర్ గారి పరిపాలనలో ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మరి వాళ్ళకి ఇంకా ఏ విధంగా పరిపాలనలో మరి చేర్పులు మార్పులు ఏముంటే వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది, అవన్నీ ఒక డేటా కలెక్షన్ చేసుకుంటూ ఇంటింటికి బొట్టు కార్యక్రమం మా మహిళలందరూ పోటీల మీద ప్రతి ఒక్కరు, ఎందుకంటే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు తొందరగా రాగానే ఇంటికి మంచిగా సాధారణంగా ఆహ్వానించి మంచి ఇంట్లో కూర్చోబెట్టుకొని మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ సాధక బాధలు, వాళ్ళ సంతోషము అన్నీ చెప్పుకుంటూ మా కార్యక్రమం మంచిగా కూల్గా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ 2014 కూడా క్యాంపెయినింగ్ చేశారు మీరు ఎలక్షన్లో. 2018లో కూడా అంటే గుర్తు వేరే ఉంది, ఇప్పుడు గుర్తు వేరే ఉంది, ఎలా వివరిస్తున్నారు వాళ్ళకి? అంటే అప్పుడేమో కాంగ్రెస్కి అప్పుడు తెలంగాణ వచ్చింది, కానీ మేమేమో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కానీ అప్పుడంతా తెలంగాణ వేవ్ ఉంది. ఉన్నప్పుడు ఏమైందంటే మాకు వాళ్ళు మరి ఏ పార్టీ వాళ్ళని కలుపుకుంటున్నారో ఏంటో మాకైతే అర్థం కాని పరిస్థితి అప్పుడు. అయినా కానీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క జెండా పడుతున్నాయి మా మెడలో. అయినా కానీ మేము సుధీర్ రెడ్డి గారికి ఏంటంటే ఒక మంచి అభివృద్ధిలో ఆయన ఫస్ట్ ముందంజలో ఉంటాడు, ఎందుకంటే ఆయన హుడా చైర్మన్ అయినప్పుడు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమం, అంటే రేపు ఆయన నినాదం ఒకటే సుధీర్ రెడ్డి గారిది, నేను ఏ పని చేసినా నెక్స్ట్ ఎలక్షన్ కోసం కాదు నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తా అంటాడు. అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే సుధీర్ రెడ్డి గారిని ఒక పార్టీ వ్యక్తిగా చూడరు ఎక్కడ మన ఎల్బీ నగర్ మొత్తంలో, ఇంకొకటి కులం వ్యక్తిగా చూడరు. ఆయన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళ ఇంట్లో ఎవరిని కదిలిచ్చినా మీకు చెప్తారు, ఒక కన్న బిడ్డలాగా ఏదైతే ఏ గవర్నమెంట్ ఉన్నా దాంట్లో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయి, అభివృద్ధికి మరి కొన్ని కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి అందరు సాధారణంగా వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఆదరించి చేస్తున్నారు. అప్పుడు సంతోషంగానే చేసినాము, ఇప్పుడు సంతోషంగానే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిత్వము, గుణగణాలు ముఖ్యము. ఇప్పుడు ఏదో మనం అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతాం? మనం చేయవలసింది ఒకటే, గవర్నమెంట్ నుంచి ఏం పథకాలు వస్తున్నాయి, మరి వీళ్ళు ఏమి అభివృద్ధి కోరుకుంటున్నారు, అవి మనం సమన్వయం చేసుకుంటూ పోతుంటే దేంట్లోనైనా మనం విజయమే సాధిస్తాం. కాంగ్రెస్ టీడీపీ పొత్తు వల్ల ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఓట్స్ కాంగ్రెస్ వైపు వాడడం వల్ల సుధీర్ రెడ్డి గారు గెలిచారు. సో ఇప్పుడు పార్టీ కూడా మారారు, మరి ఆ సెటిలర్స్ ఎలా సమైతం అవుతున్నారు? ఇప్పుడు నేను అదే చెప్పిన కదా, సుధీర్ రెడ్డి గారు ఏ కులం మనిషి కాదు, ఏ మతం మనిషి కాదు. సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ముద్దు బిడ్డ. ఆయనకి వీళ్ళందరి ఆశీర్వాద బలము, వీళ్ళందరి ప్రేమ ఉన్నంత కాలము ఆయనకి శ్రీరామరక్షలాగా ఈ ఎల్బీ నగర్ ప్రజలే ఆయనను కాపాడుకుంటారు, మంచి మెజార్టీతో గెలిపించుకుంటారు. మీ పార్టీ నాయకులు కూడా కొంతమంది పార్టీ వీరి కాంగ్రెస్ పార్టీలో కూడా చేయలేరు, ఏమైనా ఉంటుందా ఎఫెక్ట్? అట్లా పార్టీలు మారినంత మాత్రాన ఒక వ్యక్తిని ఇప్పుడు ఎవరు తెలివి తక్కువలు గారు ఇక్కడ ప్రజలందరూ. మరి గవర్నమెంట్ రేపు సీఎం ఎవరైతున్నారు, సీఎం కింద ఏమేమి మన పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు కూడా ఏ వ్యక్తి అయితే తీసుకొచ్చి ప్రజలకు అందిస్తారు అనేది ఖచ్చితంగా గుర్తుపడతారు, అటువంటి వాళ్ళకే పట్టం కడతారు. బీజేపీ కార్పొరేటర్ గారు లేస్తే సుధీర్ రెడ్డి మీద నిందనలు చేస్తున్నారు, మరి దీని గురించి ఏం చెప్తారు? నిందలు అంటే చూడండి, ఇక వాళ్ళకి ఏం చేయాలి, ఇగో ఈ అభివృద్ధి చేసిన వాళ్ళంటే మేము ఇప్పుడు ఉన్నాము, నేనే కదా మా కార్యకర్తలు కూడా సంతోషంగా ఈ రోడ్డు వేసిండ్రు, డ్రైనేజ్ వేసిండ్రు, ఈమెకు పెన్షన్లు ఇప్పించిండ్రు, ఈమెకు రేషన్ కార్డు ఇప్పించిండ్రు, ఈమెకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిండ్రు, వీళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇప్పించిండ్రు, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించిండ్రు, అనేకమైన సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళని నిందించే అవసరం అంటే మాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మరి కార్పొరేటర్గా గెలిచిండ్రు, వాళ్ళకి ఇంటికే పరిమితమైనరు, వాళ్ళకి ఎందుకంటే సీఎం అభ్యర్థి లేరు కదా, వాళ్ళు ఏం కూడా చేయలేరు. అందులో చెప్తున్న గుణగణాలు వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా కానీ అది ఆ కులం అని ఉండదు, బీదరికము ధనవంతుడు అని ఉండదు, మనకు గుణమే పెద్ద బలం.
మేమైతే అదే పోరాడతాం. మనకు గుణం ఉన్న వ్యక్తుల దగ్గరికే పోతున్నాం. మేము మమ్మల్ని నమ్మే వ్యక్తుల దగ్గరికే పోతాము. మాకేదో అటు ఇటు ఉండే గోడ మీద పిల్లులతో అవసరం అసలే లేదు. మాకు బలమైన కార్యకర్తలు ఉన్నంత వరకు సుధీర్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష, వాళ్ళే గెలిపించుకుంటారు, ఆ పథకాలే గెలిపించుకుంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారు బాపు, మన తెలంగాణ అందరికీ ఆయన ఒక తండ్రి. ఆ బాపుని ఎవరైనా వదులుకుంటారా? ఎవరు వదులుకోరు. బాపు కన్నబిడ్డలు వీళ్ళందరూ సీఎం గారిని మళ్ళీ హ్యాట్రిక్ 3వ సీఎం ఖచ్చితంగా అవుతారు. ఇక్కడ సుధీర్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. మన ఎల్బీ నగర్ ఇప్పుడు ఏదైతే అభివృద్ధి ఉందో అందరికి డబల్ ట్రిపుల్ అభివృద్ధి పదంలో నడవబోతుంది. ఇది పక్కా అందరు రాసి పెట్టుకోండి. 2014లో తెలుగుదేశం జెండా ఎగిరేసారు, 2018లో కాంగ్రెస్ జెండా, 2016లో కార్పొరేటర్లు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు, 2020లో బీజేపీ వాళ్ళు. సో ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలు విజ్ఞత అంటే ఇప్పుడు ఒక పార్టీకి మాత్రమే వేస్తారు. 10 years ఎవరికి ఇవ్వలేదు. మరి దీన్ని మీరు ఎదుర్కొంటారు సిద్ధంగా ఉన్నారా? 100%. ఇప్పుడు అభివృద్ధి చేసే వాళ్ళకి జయాపజయాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే ఇవాళ కొందరు గెలిచి కూడా ఇళ్ళలోనే కూర్చుంటున్నారు. అట్లా అనుకుంటే 2014లో సుధీర్ రెడ్డి గారు ఓడిపోయి కూడా ప్రజల్లోనే ఉన్నారు. అంటే నేను చెప్పేది ఒకటే, పని చేయాలి. మా ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి పదవులతో అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే మనము పవర్ఫుల్ పార్టీలో ఉండి అది ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన సీఎం మనకు సీఎం ఉన్నారు. ఆయన నీడలో మనకు కొన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించగలుగుతాము. అదొక్కటే తప్ప ఇప్పుడు ఏదో పార్టీ పేరు చెప్పుకొని లేకపోతే గెలిచి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు. నేను పార్టీల గురించి పెద్ద మాట్లాడాను, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు, అమ్మ ఎంత పెద్ద తప్పు చేసినామో మాకు తెలుస్తుంది. అలా అసలు ఆయన పేరు కూడా ఏదో గుర్తులేనంత విధంగా అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు ప్రజలైతే ఎవరైతే సిద్ధంగా లేరండి, ఏమున్నా వ్యక్తిని చూస్తారు, వ్యక్తిత్వము, రేపు సంక్షేమము ఎవరైతే చేస్తున్నారు. మనకి ఇంత మంచిగా తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని ఎవరు వదులుకుంటారండి మన పిచ్చి కాకపోతే? ఒక మాట ఎల్బీ నగర్ ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలు ఒక్కటే, అందరూ తెలివి కల్లోళ్ళు. మన దగ్గరికి రకరకాల వేషగాళ్ళు వస్తారు. వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ఆయనకి సీఎం క్యాండిడేట్లు 10 మంది ఉన్నారంట. వాళ్ళంతా కొట్లాడుకొని అటు ఇటు అయ్యే లోపటినే మళ్ళీ మనం గెలుస్తాము, మంచిగా మన సంక్షేమ పథకాలు ఎట్లా వస్తాయని మనం చూసుకుంటాము. మన డబల్ బెడ్రూమ్లు అయితేంది, మన పెన్షన్లు అయితేంది, మన ఏవో రకరకాల మన డెవలప్మెంట్ ఒక్క ఛానల్ కాదు కదండి. ఇప్పుడు రోడ్లు తీసుకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఏది ఉన్నా కానీ మనం ఇప్పుడు అభివృద్ధిలో మీరు ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గరికి వచ్చి చూస్తే అసలు టీఆర్ఎస్ ఎంత డెవలప్మెంట్ చేసింది, బంగారు తెలంగాణ అంటే ఏంటిది అనేది మన ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర వస్తే మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం.